హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఫెస్టివల్స్ కానీ పూజలు కానీ ఇంట్లో ఉన్నాయి అంటే ఆడవాళ్ళందరూ ఇంటిని క్లీన్ చేసుకోవడంలో బాగా బిజీ అయిపోతూ ఉంటారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ దగ్గరలో మనకి ఉగాది ఉంది కాబట్టి క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నారా? నేనైతే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసుకున్నానండి. మళ్ళీ ఫెస్టివల్కి ఒకసారి పైన క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు మనందరికీ బాగా యూస్ఫుల్ అయ్యే కొన్ని టిప్స్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. డెఫినెట్గా ఇప్పుడు ప్రెజెంట్ మీకు అందరికీ ఈ టిప్స్ యూస్ఫుల్ అవుతాయండి. మీ అందరూ కూడా ట్రై చేసి మీ ఒపీనియన్స్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇలా మీరు సపోర్ట్ చేశారు అంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడానికి నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. సో డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మన ఇంట్లో పూజలు కానీ లేకపోతే ఫెస్టివల్స్ కానీ ఉన్నాయంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది దేవుడి గదిలో మనం యూస్ చేసే పూజా సామాను. ఇవి క్లీన్ చేసుకోవాలి అంటే బయట షాప్స్లో చాలా పౌడర్స్, లిక్విడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. కానీ మన ఇంట్లో ఉండే వాటితోటి సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్స్ శనగపిండి యాడ్ చేసుకున్నాను. శనగపిండి అందరి ఇళ్ళల్లో ఉంటుంది కాబట్టి అదేమంత పెద్ద కష్టం కాదు. నెక్స్ట్ ఇందులోకి కొంచెం లెమన్, నేను వెసల్స్ క్లీన్ చేయడానికి విమ్ జెల్ యూస్ చేస్తున్నాను. అది కొంచెము ఈ 3 యాడ్ చేసుకొని నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం రెడీ చేసుకోవాలి. ఇలా మనం రెడీ చేసుకున్న పేస్ట్ని మన పూజా సామాన్కి జస్ట్ అప్లై చేసుకుంటే చాలు. చాలా ఈజీగా కలర్ చేంజ్ అయ్యి చాలా నీట్గా కనిపిస్తాయి. అండ్ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. సో దానికోసం నా దగ్గర ఉన్న కళాయికి ఒక సైడ్ ఈ పేస్ట్ని కొంచెం అప్లై చేసి పక్కన పెడుతున్నాను. ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి. సో దానికోసము మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం ఒక దానికి అప్లై చేసి పక్కన పెట్టేశాను. ఈలోపు టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి నా దగ్గర ఉన్న పూజా సామాన్కి అంతా కూడా అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను ఎటువంటి స్క్రబ్బర్స్ కానీ లేకపోతే వెసల్స్ క్లీన్ చేసే స్క్రబ్బర్స్, సాఫ్ట్ స్క్రబ్బర్స్ కూడా యూస్ చేయట్లేదు. జస్ట్ హ్యాండ్ తోటే నేను అప్లై చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం హారతి ఇచ్చేది ఉంటుంది కదా, అది కూడా ఎంత బ్లాక్గా అయిపోయిందో చూడండి ఒక్కసారి యూస్ చేసిన దానికే. సో దానికి కూడా ఫుల్గా అప్లై చేస్తున్నాను. మీరు కావాలి అంటే కొంచెం జిడ్డుగా ఉన్నాయి అంటే కనుక హ్యాండ్స్ తోటే కొంచెం రబ్ చేసి అప్లై చేసుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక 5 to 10 మినిట్స్ అయ్యింది. కళాయికి నేను అప్లై చేశాను కదా, దాన్ని ఒక క్లాత్ తోటి జస్ట్ క్లీన్ చేశాను. నేనేమీ వాష్ చేయలేదు. బట్ ఆ డిఫరెన్స్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో మీరే చూడండి. నేను ఎటువంటి స్క్రబ్బర్ కానీ లేకపోతే మళ్ళీ ఎక్స్ట్రా లిక్విడ్స్ కానీ పౌడర్స్ కానీ అస్సలు యూస్ చేయలేదు. అండ్ ఇప్పుడైతే మిగిలిన పేస్ట్ని ఈ కళాయికి బయట వైపు అండ్ లోపల వైపు ఫుల్గా అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత దానిపై ఉండే డస్ట్ అండ్ కలర్ చేంజ్ అయిన మకిలి ఉంటుంది కదా, అదంతా కూడా సపరేట్ అయిపోయి మనకి ఎంత నీట్గా కనిపిస్తుందో. జస్ట్ నేను మీకు చూపించడం కోసం వాటర్తో క్లీన్ చేయకుండా క్లాత్ తోటి రబ్ చేసి చూపిస్తున్నాను అంతే. ఇంకా మనం హారతి ఇచ్చే ప్లేట్ ఉంటుంది కదా, అది కూడా చూడండి డస్ట్ అంతా సపరేట్ అయిపోయి ఎంత నీట్గా కనిపిస్తుందో. సో మనం నార్మల్గా చింతపండుని హాట్ వాటర్లో వేసి ఈ సామాన్లు కూడా అందులో వేసి ఒక 1 hour 2 hours నానబెట్టి మళ్ళీ వాటిని స్క్రబ్బర్ తోటి క్లీన్ చేస్తే కానీ కలర్ చేంజ్ అయ్యి కనిపించవు. బట్ ఇలా పేస్ట్ రెడీ చేసుకుని కనుక మీరు క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా తొందరగా, అంటే టైం వేస్ట్ అవ్వకుండా మనకి కొత్త వాటిలా తలతల మెరిసేలాగా రెడీ అయిపోతాయి. అండ్ ఈ ఫెస్టివల్కి నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి క్లీన్ చేసి చూడండి, మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు కానీ బట్ నా పూజ సామాన్ అయితే చాలా షైనీగా కొంచెం కొత్త వాటిలాగా కనిపిస్తున్నాయి. మనం రెగ్యులర్గా ఇంట్లో డోర్ మ్యాట్స్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాము. అలా చేంజ్ చేసినా కూడా మళ్ళీ మనం వాష్ చేసే టైంకి చాలా మురిగ్గా అయిపోతాయి. వాటిని వాష్ చేయాలి అన్నా కూడా చాలా కష్టము. అలా కాకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే ఒక బకెట్లో కొంచెం హాట్ వాటర్ తీసుకొని అందులో బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది ఒక స్పూను, మనం రెగ్యులర్గా యూస్ చేసే డిటర్జెంట్ పౌడర్ అయినా పర్వాలేదు. నేను లిక్విడ్ యూస్ చేస్తున్నాను కాబట్టి లిక్విడ్ కొంచెం యాడ్ చేసుకున్నాను. అండ్ ఇందులోనే ఫ్లోర్ క్లీనర్స్ ఉంటాయి కదా, అది కూడా ఒక 2-3 మూతలు యాడ్ చేసుకోండి. ఫ్లోర్ క్లీనర్ యాడ్ చేయడం వల్ల చాలా తొందరగా మురికంతా కూడా ఈ వాటర్లోకి దిగిపోతుంది. సో ఈ 3 యాడ్ చేసుకుని ఓవర్ నైట్ నానబెట్టేసుకోండి. లేదు అంటే మార్నింగ్ నానబెట్టుకుని ఈవినింగ్కి వాష్ అండ్ నేనైతే
ఓవర్‌నైట్ నానబెట్టేసుకుంటానండి. ఎర్లీ మార్నింగ్ లేచాక మళ్ళీ ఒకసారి వాటర్ చేంజ్ చేసి ఇంకొక 1 అవర్ నానబెట్టేస్తాను. తర్వాత జస్ట్ హ్యాండ్స్ తోటి రబ్ చేసుకొని ఒక 2, 3 టైమ్స్ మనం వాటర్‌లో డిప్ చేసి తీసాము అంటే మనకి చాలా నీట్‌గా అయిపోతది. ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో, చూసారు కదా నా ఫ్లోర్ మ్యాట్స్ ఎంత నీట్‌గా కనిపిస్తున్నాయో. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా మీకు కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది ఈ టిప్పు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనం లెమన్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. వాటిల్ని ముందుగానే తెచ్చుకొని ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఎంత ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా 1 ఆర్ 2 డేస్‌కి అవి కొంచెం వడిలిపోయినట్టు అండ్ లోపలంతా వాటర్ అంతా పోయి కొంచెం గట్టిగా అయిపోయినట్టు అయిపోతాయి. అలా కాకుండా చాలా ఎక్కువ రోజులు 1 ఆర్ 2 మంత్స్ పాటు అవి ఫ్రెష్‌గా ఉండేలాగా ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. మొన్న రీసెంట్‌గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా! సో, మా వదిన వాళ్ళ చెట్టుకి చాలా నిమ్మకాయలున్నాయి. ఇంక వాళ్ళు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళు ఎక్కువ యూజ్ చేస్తావు కదా! అని చెప్పి నాకు పంపించారు. చాలా వరకు అవజేసేసాను. ఇంక మిగిలున్న వాటిలో కొన్ని ఆల్రెడీ వడిలిపోయినియి. సో, ఫస్ట్ అయితే ఆ వడిలిపోయినయన్నీ సెపరేట్ చేసేసుకుంటున్నాను. అండ్ మిగిలున్నవి ఫ్రిడ్జ్‌లోంచి తీశాను కాబట్టి కొంచెం దాని పైన మాయిశ్చర్ కొంచెం తేమగా అనిపిస్తది. అదంతా కూడా ఫస్ట్ ఒక క్లాత్ తోటి క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే లెమన్స్‌ని ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా అంటే 1 ఆర్ 2 మంత్స్ వరకు కొంచెం ఫ్రెష్‌గానే ఉంచుకోవాలి అంటే ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ లెమన్స్ ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలి అంటే దాని లోపల ఉన్న వాటర్ కంటెంట్ బయటికి రాకుండా మనం స్టోర్ చేసుకోవాలి. సో, దానికోసము మనం ఇంట్లో యూజ్ చేసే కుకింగ్ ఆయిల్స్ ఉంటాయి కదా! అది కొంచెం తీసుకొని లెమన్ పైన ఫుల్‌గా అప్లై చేసేసాము అంటే ఈ ఆయిల్ ఉండడం వల్ల లోపల ఉన్న వాటర్ కంటెంట్ బయటికి అబ్జర్వ్ అవ్వదు. సో, దానివల్ల లెమన్ ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. ఇలా ఆయిల్ రాసేసిన లెమన్స్‌ని కొంచెం గట్టిగా మూత ఉండే బాక్స్‌లో పెట్టేసుకొని రిఫ్రిజిరేటర్‌లో అంటే ఫ్రీజ్ చేసేసుకోవాలి. మనకి 1 ఆర్ 2 మంత్స్ వరకు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి లెమన్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నేను ఆల్రెడీ కొన్ని తీసాను కదా! అవి నేను రెగ్యులర్ వేర్‌కి యూజ్ చేసుకోవడానికని పెట్టుకున్నాను. మిగిలినవి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసి యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒక్కోసారి మన పెన్స్ ఇంక్ లీక్ అవుతూ ఉంటాయి. అలా అయిన మరకలు మన డ్రెసెస్ మీద అలానే కనిపిస్తూ ఉంటాయి. సో, చూడండి ఇప్పుడు మా హస్బెండ్ ప్యాంటు ఇది ఆల్రెడీ బ్లాక్ కలర్ ప్యాంటు. అయినా కూడా మార్క్స్ ఎలా కనిపిస్తున్నాయో చూడండి. నేను 2, 3 వాషెస్ చేసిన తర్వాత కూడా ఇలాంటి మార్క్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి మార్క్స్‌ని కంప్లీట్‌గా రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే ఒక బౌల్‌లోకి ఫ్లోర్ క్లీనర్ కొంచెం డిటర్జెంట్ ఇక్కడ నేను లిక్విడ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి లిక్విడ్ ఇవి 2 యాడ్ చేసుకొని ఎక్కడైతే ఇంక్ మార్క్స్ ఉన్నాయో అక్కడ కొంచెం అప్లై చేసి ఒక 1 అవర్ పాటు అలానే వదిలేసి తర్వాత హ్యాండ్ తోటి రబ్ చేసుకుంటూ మనం క్లీన్ చేసుకుంటే ఇంక్ మార్క్స్ కంప్లీట్‌గా పోతాయండి. సింగిల్ వాష్‌లో పోకపోయినా కూడా 2, 3 వాషెస్ తర్వాత కంప్లీట్‌గా రిమూవ్ అయిపోతాయి. ఇక్కడ ఫ్లోర్ క్లీనర్‌కి బదులుగా మన నెయిల్ రిమూవర్‌ని క్లీన్ చేసుకునే లిక్విడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలాంటి ఇంక్ మార్క్స్ కానీ, పెన్ను గీతలు గాని పడిన డ్రెసెస్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఫైనల్ టిప్ వచ్చేసి మనం వంటగదిని ఎంత క్లీన్‌గా, హైజీన్‌గా ఉంచుకున్నా మనం వంట చేసేటప్పుడు ఈ స్టవ్‌కి బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్, వాల్ జిడ్డు పట్టేస్తూ ఉంటుంది. ఈ జిడ్డు తొందరగా ఎండిపోతది కాబట్టి మనం క్లీన్ చేయాలి అనుకుంటే చాలా కష్టపడాల్సొస్తది. స్క్రబ్బర్స్ పెట్టి ఎంత వాష్ చేసినా కూడా అవి పోవు. అవి ఈజీగా పోవాలి అంటే నేను ఒక టిప్ షేర్ చేస్తున్నానండి. సో, దానికోసము ఒక బౌల్‌లోకి కొంచెం వెసల్స్ క్లీన్ చేసే లిక్విడ్, దానిలోనే కొంచెం బేకింగ్ సోడా యూజ్ చేయడం వల్ల తొందరగా మరకలు పోతాయండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్లోర్ క్లీనరు నేను చాలా విషయాల్లో యూజ్ చేస్తున్నానండి. ఇలాంటి జిడ్డు మరకలు పోవడానికి, లేకపోతే మార్క్స్ పోవడానికి బాగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ ఇందులోనే కొంచెం లెమన్, వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న లిక్విడ్‌ని మన కిచెన్‌లో ఎక్కడెక్కడైతే జిడ్డు మరకలు ఉన్నాయో అక్కడల్లా కూడా ఈ లిక్విడ్‌ని బాగా అప్లై చేసేసుకోవాలి. ఓన్లీ టైల్స్‌కే కాదండి, మన విండో గ్రిల్స్‌కి కూడా అప్లై చేసుకొని కొంచెం సెట్ అయ్యే వరకు అలానే వదిలేసేయాలి. తర్వాత ఒక వెట్ క్లాత్ తీసుకొని మనం గనుక నీట్‌గా క్లీన్ చేసేసుకుంటే మన టైల్స్ మళ్ళీ కొత్త వాటిలాగా తళతళ మెరుస్తూ ఉంటాయి. మనం ఎక్కువ కష్టపడకుండానే ఈ లిక్విడ్ తోటి ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఫైనల్‌గా ఈ వీడియోలో మీకు బాగా యూజ్‌ఫుల్ అయ్యే టిప్స్ షేర్ చేశాను అనుకుంటున్నానండి. వీడియో గనుక నచ్చితే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్.